ఈరోజు విశాఖపట్నంలోని మైనింగ్ మాఫియాకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన చెలో పంచదారుల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వేలాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ చెలో పంచదారుల కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వంలోని పెద్దలే ఒక మాఫియాలాగా ఎలా తయారయ్యారో, మైనింగ్ మాఫియాని ఏ విధంగా నడుపుతున్నారో, వీళ్ళ అవినీతి కోసం కొండల్ని ఎలా పిండి చేసి అమ్ముకుంటున్నారో బట్టబయలైంది. కేవలం వీళ్ళ అవినీతి కోసం, అక్రమాల కోసం ఈ రోజున అక్రమ మైనింగ్ చేయడమే కాదు, దాంతోపాటు ఏదైతే తెల్లవారి లేచి హిందూ మతం దాని ఉద్ధారకులుగా ప్రచారం చేసుకుంటున్నారో వాళ్ళ నిజ స్వరూపం కూడా బయటపడింది. ఎందుకంటే ఈ పంచదారుల ఇప్పుడే పెద్దలు చెప్పారు, పంచదారుల వైభవం గురించి. 5 దారులు తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియకుండా వస్తున్న పవిత్ర జలాలు, ఆ పంచదారుల పేరుతో ఉన్న ఈ అతిపెద్ద పర్వతం ఇవాళ వీళ్ళ అవినీతికి చిక్కి శల్యమైపోతున్న పరిస్థితిని కాపాడాలని వైఎస్ఆర్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే పెద్దలు ధర్మశ్రీ గారు, అమర్ గారు మాట్లాడారు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మేమందరం వచ్చాం. ఇక్కడ జరుగుతున్న అవినీతి గురించి, మాఫియా గురించి, ఈ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయ పరిరక్షణ గురించి మేము మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక్కటే చెప్పారు, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడతారో, ఎక్కడైతే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అవినీతితో పెచ్చరిల్లిపోతుందో అక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఉద్యమ రూపంలో ఖచ్చితంగా రంగంలోకి వస్తుంది. ఆ సమస్యని పరిష్కారం అయ్యే వరకు వెంటబడి మనం పని చేస్తామనే మెసేజ్ని ఇవ్వడంలో వెనకడుగు వేసేది లేదనే చెప్పారు. అదేవిధంగా ఇవాళ వచ్చాం, మేమందరం వచ్చాం, మీరు చూశారు, మాతో పాటు మీడియా మిత్రులు మీరు కూడా వచ్చారు. ఏదో కేజీఎఫ్ సినిమాలో చూసినట్టు తవ్వారు, ఓబులాపురం మైన్ తవ్వినట్టు తవ్వారు. అంటే వీళ్ళు ఎంత కక్కుర్తిగా, అది కూడా నిజంగా ఇంత వేగంగా ప్రభుత్వం పనిచేసి ఉంటే చాలా బాగుండేది. 60 రోజుల్లో 120 అడుగులు ఏదో సింగరేణి గనుల్లాగా తవ్వి పడేశారు. పైన ఒక 60 అడుగులు, కింద ఒక 60 అడుగులు. ఒకటేమో రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ అంట, అది డైరెక్ట్గా సీఎం రమేష్ గారి కంపెనీ అంటున్నారు. ఆయన అనకాపల్లి స్థానిక ఎంపీ గారు, బీజేపీ ఎంపీ గారు, చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితుడు. ఇంకొకటి లక్ష్మీ నరసింహ మైనింగ్, అదేమో ఎర్రగుంట్ల కడప జిల్లాకు సంబంధించిన ఒక ఆయన పేరు ఏం పేరు, విజయ్ కుమార్ అనే ఆయన పేరున ఉంది. ఆయన ఎవరు అని అంటే అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్ గారు పిఏ అంటున్నారు. మేము అడుగుతున్నాం సూటిగా, అసలు మీ కూటమి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ఇంకా ఎక్కడెక్కడ మీ దోపిడీదారులు ఎదుర్కొంటున్నారు? విశాఖపట్నాన్ని బతకనిద్దాం అనుకుంటున్నారా లేదా? ఇప్పటికే కొండలన్నీ 99 పైసలకి ఎకరం చొప్పున అప్పగించేస్తున్నారు. ఆ రోజు ఋషికొండలో హరిత రిసార్ట్స్ని తీసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలో ఒక ప్రభుత్వ భవనాన్ని నిర్మాణం చేస్తే టూరిజం డిపార్ట్మెంట్తో ఇక్కడ ఋషులు తిరిగేవారు. ఆ ఋషులు తిరిగిన ప్రాంతాన్ని విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారని ఎంత ప్రచారం అంటే, ఇంకంతా ఇంత కాదు, సామాన్యుని కూడా నమ్మించే అంత ప్రచారం చేశారు. మరి మేము అడుగుతున్నాం, ఇక్కడ ఉమా సమేత ధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఉంది కదా, 1300 సంవత్సరాల క్రితం దాన్ని ఏర్పాటు చేసినట్టు శిలాశాసనాలు చెప్తున్నాయి కదా. చోళులు దీన్ని స్థాపించినట్టుగా అక్కడే రాసిపెట్టారు కదా. మహాభారతంలో ధర్మరాజే దీన్ని ప్రతిష్ఠించాడని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు హిందూ ధర్మ ఉద్ధారకులందరూ, ఇంకా సనాతన ధర్మాన్ని కాపాడేవారు అందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. మీకేమైనా దీన్ని కాపాడాలనే ఆలోచన ఉందా, లేకపోతే మొత్తం ఈ కొండంతా కూడా తవ్వేసి అమ్మేసుకుందాం అనుకుంటున్నారని కూడా అడుగుతున్నాం. ఇంతకుముందు మిత్రుడు అడిగారు ఒక ప్రశ్న, మీడియా మిత్రులు స్పాట్లో, ఎవరన్నా అడ్డొస్తే లారీలతో తొక్కించేస్తారంట అని. మీరు తొక్కించేసేవాళ్ళు, మేము తొక్కించేసుకునేవాళ్ళం అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే 2 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో భయపెట్టి బతుకుతున్నారు. సినిమాల్లో చూపించిన విధంగా ఒక దోపిడీ అనేది జరుగుతుంది. అక్కడేదో ఒక యువకుడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో బూడిద చేసినట్టుగా
ఇక్కడ మా స్థానిక నాయకులు ఇది తప్పు అని లారీలకు అడ్డెళ్తే సీసీ కెమెరాలు ఉన్నాయి, దాంట్లో రికార్డ్ అయ్యింది, మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని లారీలు పెట్టి తొక్కిచ్చేస్తాం, ఎవరిని బెదిరిస్తారా మీరు అని అడుగుతున్నాం. మీకేమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా అని అడుగుతున్నాం. ఒకసారి తొక్కించి చూడండి అని చెప్తున్నాం. మీకు దమ్ముంటే మీ అక్రమ మైనింగ్కి అడ్డొచ్చిన ఒక్క నాయకుడి మీద కానీ స్థానిక కార్యకర్త మీద కానీ చెయ్యేసి చూడమని అడుగుతున్నాం. లక్షలాది మందిని పంచదారులకు తీసుకొస్తాం, దమ్ముంటే చేసి చూడండి. మీరు అక్రమం చేసేమని ఒప్పుకున్నారు, నిన్న డిఆర్సీలో కూడా మాట్లాడినప్పుడు ఒప్పుకున్నారని చెప్తున్నారు. ఒప్పుకున్నప్పుడు మేము డైరెక్ట్గా అడుగుతున్నాం, ఇది అక్రమ మైనింగ్ అయినప్పుడు జిల్లా కలెక్టర్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం, ఎవరి మీద కేసులు పెట్టారు, మీరు ఇచ్చిన పర్మిషన్ ఎంత, ఏ సర్వే నెంబర్లో ఇచ్చారు, మీరు ఎక్కడ తవ్వారు, మీరు కట్టిన సేనరేజ్ ఎంత, దీనికి బాధ్యులుగా ఎవరిని చూపించబోతున్నారు, ఎవరి మీద కేసులు పెడతారు, రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ మీద కేసులు పెడుతున్నారా లేదా, వీటన్నిటికీ సమాధానం జిల్లా యంత్రాంగం చెప్పాలి, అధికార యంత్రాంగం. మీరు చెప్పే వరకు వదిలిపెట్టాం. ఒకవేళ మీరు ఏదో తప్పించుకున్నారనుకుంటే 2029 తర్వాత దీని బాధ్యత వహించాల్సి వస్తుంది. రెండో విషయం, ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు, అమర్ గారు చెప్పారు, ఇంతకుముందు ధర్మశ్రీ గారు చెప్పారు, ఇంతకుముందు బొత్స సత్యనారాయణ గారు అక్కడ మాట్లాడినప్పుడు చెప్పారు, మేమందరం కూడా చాలా గట్టిగా చెప్తూ ఉన్నాం. ఏదైతే ఈ పంచదారుల కొండ ఉందో, ఈ పవిత్రమైన కొండ, దీన్ని నో మైనింగ్ జోన్గా ఇమీడియట్గా జీవో ఇవ్వాలి. ఇచ్చే వరకు మేము ఉద్యమిస్తాం. దీని మీద ఇంతకుముందు అమర్ గారు చెప్పిన ఒక తట్ట మట్టి తీసి చూడని చెప్తాం ఏ విధంగా ఉంటుందో. మీకు సిగ్గేయట్లేదా? పబ్లిక్గా ప్రజల ఆస్తుల్ని దోచుకు తినడానికి మీకేం అనిపించట్లేదా? పైగా నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారు పెట్టిన ప్రెస్ మీట్ చూసా, విజయ్ కుమార్ గారు పెట్టిన ప్రెస్ మీట్. దీని వెనకాల కుట్ర ఉంది, భగ్నం చేస్తాం అంటున్నారు. ఎవరు చేసిన కుట్ర అని అడుగుతున్నాం. 6 నెలల క్రితం లేకపోతే ఒక 7 నెలల క్రితం మీరే కదా ఇచ్చారు పర్మిషన్స్, మీరే కదా మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు. కుట్ర అంటూ చేస్తే దీన్ని ఆపాలని ప్రజల పక్షాన మేమే చేసాం, ప్రజల పక్షాన్ని చేస్తున్నాం మేము. దాన్ని కుట్రని మీరు అనుకుంటే అనుకోండి. మీ అక్రమ సంపాదనకి అడ్డు రావడమే కుట్ర అయితే మీరు అనుకోవచ్చు, లేదా పబ్లిక్గా వచ్చి క్షమాపణ చెప్పండి. ధర్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని మేము పట్టించుకోకుండా తప్పు చేశామని పబ్లిక్లోకి వచ్చి క్షమాపణ చెప్పండి. ఇవాళ ఆలయ పరిరక్షణకి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ప్రకటించాలి. ఎందుకంటే ఇది ఆర్కియాలజీలో ఉంది. ఈ పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయాన్ని పరిరక్షించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. ఈ మధ్య ఏమైందంటే ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు అది ఏ సమస్యనే కావచ్చు, ఆవు కాంపోజిషన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, గొడ్డల పార్టీ అనడం, ఏదో 4 ఎవడో రాసిచ్చిన డైలాగులు చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. దీని మీద స్పందించాలి. పంచదారుల కొండ అక్రమ తవ్వకాల మీద మీరు స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ఇది అక్రమ మైనింగ్ ఒకటే కాదు, అక్రమ మైనింగ్తో పాటు ఒక హిందూ ధర్మానికి సంబంధించిన ఒక సెంటిమెంట్ ఉంది. అన్నిటికీ మించి ఎప్పుడో ప్రతిష్ఠించిన స్వయంభూ అయిన ధర్మలింగేశ్వర స్వామి అక్కడ ఉన్నారు. ఇది కాకుండా పైన బౌద్ధారామాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. అంటే మీరు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఏం చూసుకోరా? ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తారా? అది మీకేం అనిపించట్లేదా? విశాఖపట్నం అంటే ఎంత లోకు అయిపోయిందంటే, ఒకడేమో బీచ్ షాక్స్ అంటాడు, బీచ్లో మందు పోస్తామంటారు, ఇంకొకడు వచ్చి గుళ్ళు తవ్వేస్తాడు, ఇంకోటి వచ్చి 99 పైసలకి ఎకరం ఇస్తాను, మొత్తం రాసిస్తాను, మీరు ఆపుతారా అంటాడు. చాలా దుర్మార్గమైన పరిపాలన జరుగుతుందనడానికి ఏజెన్సీలో బాక్సైట్ ఒకటి. ఈ విధంగా చూస్తే ఒక దుర్మార్గమైన పరిపాలన, దోపిడీ రాజ్యం నడుస్తుందనడానికి వాళ్ళ పంచదారుల కొండ ఏదైతే మేము మీడియా అందరితో వచ్చి వేలాది మందిగా మనం చూసామో ఇది బట్టబయలు చేసింది. ఈ సంఘటన చారిత్రాత్మకంగా ఉండిపోబోతుందనేది చెప్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పరిరక్షించుకునే వరకు మేము అందరం కలిపి నిలబడతాం, పోరాటం చేస్తాం. ఇంత మంచి కార్యక్రమాన్ని పార్టీ తరఫున భుజాన్ని వేసుకున్న నాయకులందరికీ, గ్రామ స్థాయి నుంచి మా జిల్లా స్థాయి నాయకుల వరకు
ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వారసత్వ సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత. దయచేసి దీని మీద మీరు కూడా ఫోకస్డ్గా దృష్టి పెట్టమని అడుగుతున్నాం. ఇది చిన్న విషయం ఏం కాదు. ఇదే కానీ ఏ ఉత్తరాదిలోనూ ఉంటే ఇలాంటి ఆలయం ఇప్పుడే చెప్పారు ధర్మశ్రీ గారు, అసలు తండోపతండాలుగా వెళ్ళి ప్రచారం జరగాల్సిన ఆలయం ఇది. మేమే ఇందాక అక్కడ మన ధర్మలింగేశ్వర స్వామిని దర్శనం చేసిన మేమందరం ఇంతకాలం ఎందుకు రాలేకపోయామా, మనకి ఎందుకు అవకాశం అదృష్టం కలగలేదా అనిపించింది. అంత గొప్ప ఆలయం. దీని పరిరక్షణకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తాం. నిన్న ఒక ప్రెస్ మీట్లో స్థానిక ఎమ్మెల్యే ఏదైతే గ్రామీణ మాఫియా కానీ లేదా దందా కానీ వైసీపీ హయాంలోనే జరిగిందని ఆరోపణలు చేశారు. దాన్ని మీరు ఏమంటారు? అంటే వైసీపీ హయాంలో జరుగుంటే అప్పుడు ప్రతిపక్షం ఎవరు? అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎవరు? వాళ్ళే కదా. అప్పుడు మరి ఎందుకు అడ్డుకోలేదు? అలా కాదు, సర్వే నెంబర్ 2ఆ 22ఆ 1ఆ 2ఆ అది పక్కన పెట్టేయండి. అప్పుడు ఎక్కడైనా సరే అక్రమ మైనింగ్ జరిగితే మరి వాళ్ళు అడ్డుకొని ఉండాలిగా. ఎందుకు అడ్డుకోలేదు? అంటే ఏదైనా ఇన్సిడెంట్ వస్తే బురద జల్లడానికి రెడీ అయిపోవడం తప్పించి దాంట్లో అయ్యో తప్పు జరుగుతోంది, మన బాధ్యత ఉంది ప్రజాప్రతినిధిగా దీన్ని ప్రొటెక్ట్ చేద్దాం అనేది పోయి ఇది కాదు ఆ రోజు కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు జరిగింది తప్పు లేదన్నట్టుగా మాట్లాడడం అనేది చాలా తప్పు అని మాట్లాడుతున్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. ఒకవేళ ఆ రోజు జరుగుంటే మీరు అడ్డుకోవాలి కదా. ఇవాళ ఏదో బురద జల్లి మా మొహం మీద వేసేస్తే వైఎస్ఆర్ పార్టీ మీద ఇద్దరు సమానం అయిపోయారు అనుకోవడానికి ఏం లేదు. మీరు చూస్తే తెలుస్తుంది అది ఎలా తవ్వారంటే మనకే ఆశ్చర్యం, అంత స్పీడ్గా పట్టుపోయారు మొత్తం కొండంతా. చేస్తామండి, అఫీషియల్గానే లెటర్ ఇస్తాం కలెక్టర్ గారికి. మళ్ళీ మన నాయకులందరూ కలిసి అసలు మీరు ఇచ్చిన మైనింగ్ ఏంటి, జరిగిందేంటి విచారణ చేయాలి, బాధ్యుల మీద కేసులు పెట్టాలి, ఎవరైతే బాధ్యులో తేల్చాలి, దానికి సేంద్రేజ్కి సంబంధించిన జరిమానాలు ఎంత వేశారో చెప్పాలి. ఇవన్నీ కూడా అడుగుతాం మేము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.